నిజంగా ఒక మాట చెప్పనా, చాలా గ్రేట్. సీఎంగా ఆయన గెలవడం అదొక వింత. అది వింత. అది ఏళ్ళకి వెళ్ళి రాజకీయాలు చేసిన వాళ్ళు ఓడిపోతారు, కానీ ఆయన గెలిచిండు. గెలిచినా కానీ నేను గెలిచిన అన్నట్టు కాకుండా ఎంత మంచిగా చేస్తుండు. కనీసం నేను అక్కడ పుట్టినా బాగుంటుండేమో, నాకు అట్లా అనిపిస్తుంది. స్కూల్ ఫీజు కానీ, రోడ్లు కానీ, నీళ్ళది కానీ, నిన్న మన బస్ స్టాండ్లలో స్టిక్కర్లు అతికిసి అవి కూడా తీపిచ్చేస్తుంది. అంత మంచి అభివృద్ధి చేస్తుండు. యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఫ్రీ బస్ ఇవ్వాలి. అవును, చాలా గ్రేట్ ఆయన. అట్లాంటి సీఎం ఉండాలి. ఆయన ఇక్కడ పార్టీ పెడితే బాగుండు. నేను అదే కోరుకుంటున్నా, విజయాన్ని ఇక్కడ పార్టీ పెడితే చాలా బాగుంటుంది. మన తెలంగాణ చాలా బాగుపడిపోతుంది. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సీఎంలే ఎవ్వరు ఏం చేయలేకపోయారు, ఆయన చేస్తుండు. అట్లాంటి వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మా కాన్సెన్సీ కానీ ఇక్కడ ఓన్లీ తెలంగాణ వరకే చెప్తున్నా, ఎమ్మెల్యేలు కలవనంటే వాళ్ళ పిఎల్ఏ కలవనియరు. కానీ నేను డైరెక్ట్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే ఎనీ టైం వచ్చి కలుస్తాడు అంతే. అపాయింట్మెంట్లు ఇయ్యను, చెయ్యను, నేను బిజీ ఉంటా అట్లా అన్నాడు ఆయన. ఎంతమందికి అసలు విచిత్రం, అట్లాంటి సీఎం కదా ఉండాలి. నేర్చుకుంటారా వాళ్ళ ఇక అసూయతోటి ఏడుస్తారు తప్ప నేర్చుకునే వాళ్ళు సంచలాలకు పెట్టుకోవడమే సరిపోతుండే. సంచలాలకు పెట్టుకోవడం సరిపోతుంది అయ్యా, ఇంకా నేర్చుకునేది దానుకున్నది. అలాంటి సీఎంలు మనం సినిమాలను చూస్తాం, బయట ఏమైనా చూడలేదు. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏం చెప్తారు మీరు? మన భారతదేశం మొత్తం వల్ల బెస్ట్ సీఎం అని అంటే ఓన్లీ ఆయన ఒక్కడే, అంతమించి ఇంకెవరు లేరు. అట్లాంటి వాళ్ళు రారు కూడా. ఇక విజయ్ అన్న తప్ప అట్లాంటి సీఎం మాత్రం రారు, కలగనాల్సింది. ఇంకా 30-40 ఏళ్ళ దాకా ఆయనే సీఎం ఉంటారు తమిళనాడులో. అంత గొప్పగా చేస్తారు. మన తెలంగాణలో పక్కన అదిరిగుట్ట పోవాలంటే మనం ఎంతో సేపు లైన్లో నిలబడాలి. ఇంకా పైసలు వద్దు, పైసలు ఇవ్వాలి. కానీ అక్కడ విఐపి దర్శనమే తీసేసిండు. మరి అది కదా, అట్లా ఉండాలి కదా. రాజు అనేటోడు అందరినీ సమానంగా చూసినప్పుడే రాజు అవుతాడు. విఐపి దర్శనం అంటే ఇంటికి దర్శనం అంట. ఇన్ని పెట్టుకుంటున్నారు మీరు, కానీ ఆయన మొత్తం తీసేసిండు. విఐపి దర్శనమే లేదు. అందరు సమానమే, అందరు సమానంగా పోవాలని. విజయ్ అన్న బెస్ట్. విజయ్ అన్న బెస్ట్. ఆయన మా తెలంగాణకి ఆయన సీఎం గారు రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ పార్టీ పెట్టాలనుకుంటున్నాను. అరుణాచలంలో కూడా 2 రేప్ కేసులు జరిగినాయి 2 days. అదే మన తెలంగాణలో ఏదైనా రేప్ కేసు జరిగితే దానికి షూట్అవుట్ ఆర్డర్కి మినిమం 14 రోజుల రిమాండ్ అది ఇది అంటారు. కానీ అక్కడ 2 రోజుల్లో షూట్అవుట్ ఆర్డర్ ఇచ్చేసింది. ఆయన ఎవరు? తలపతి. అంతే, తలిస్తే అయిపోతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకని మరి అట్లా కాదు అంతే. మాకు ఇప్పుడు సంచులలో పైసలు పెట్టుకోనికే ఏడ డెవలప్మెంట్ ఉందా, ఏడ భూములు కబ్జా చేద్దుమా అన్న కాడనే ఉంది. వీళ్ళంతా తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరైనా కష్టపడతారా, ఎవరైనా చేస్తారా? ఏడ ఉంది చూడుపు. ఇప్పుడు తమిళనాడులో పంట చూడుపు ఎంత బంగారంగా ఉన్నాడు, కొంటుండు. ఈడ మోర్లలో కొట్టుకుపోతున్నాయి, మొలకలు వెళ్ళి మోర్లలో కొట్టుకుపోతున్నాయి. మరి అట్నే ఉంటుంది. ఆయన విజయ్ తలపతి కాబట్టి అట్లనే చేస్తాడు. ఇట్లనే కొనసాగించి ఇట్లనే 5 ఏళ్ళు కూడా మంచి ఇంకా డెవలపింగ్ చేస్తే నెక్స్ట్ కూడా సీఎం ఆయన 2 సంవత్సరాలలో మొత్తం అన్న హామీలు మొత్తం నెరవేరుస్తాడు. 5 సంవత్సరాలు కూడా అవసరం లేదు. మిగతా 3 సంవత్సరాలు ఖాళీనే కూర్చుంటాడు. 2 సంవత్సరాలలోనే ఇప్పుడు ఇదే పని మీద చేసిననుకో సంవత్సరంన్నరలో అయిపోతుంది. నేను ఆలకాడుకోవాలి, ఈలకాడుకోవాలి వాది కాదు. ఆయన ప్రజలకు ఎప్పుడైతే ఇంపార్టెంట్ ఇస్తాడో ఆయన ఎప్పటికైనా రాసే మన దిక్కిస్తారా. కార్పొరేటర్ గారు పక్కల